నమస్తే. వెల్కమ్ టు ఫ్లిప్ సైడ్ తెలుగు. నేను మీ అర్జున్. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆహ్లాదకరమైన ప్రదేశంలో, భక్తుల సందడితో ఉన్న ప్రదేశంలో నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు వారి సతీమణి మరియు వారి కూతురు ఇంకొక మహిళా సర్పంచ్ గారితో దర్శనంకి వెళ్ళడం మనం చూసాం. అయితే అక్కడ కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ సిబ్బందిని ఇబ్బంది పెట్టే విధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగించేలా బిహేవ్ చేయడం వంటివి మనం నిన్న చూసాం. అలాగే వారు కౌశిక్ రెడ్డి గారిని పట్టుకొని బయటకు తీసుకురావడం, అలాగే అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇటువంటి తరుణంలో కౌశిక్ రెడ్డి గారు వారిపైన ఇష్టానుసారంగా విరుచుకుపడడం, వారిపై ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడడం అనేటివి పోలీసుల పైన చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పోలీసులను ఉద్దేశించి వారు మాట్లాడారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని అతనిపైన ఇలాంటి చర్యలు చేస్తుందని వారు మాట్లాడడం జరిగింది. అయితే అదొక జాతర, మహా జాతర, కుంభమేళం లాంటిది. ఎంతో మంది భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తారు, అక్కడ మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. సో మీరు కూడా అలా వెళ్ళారు, మీరు వినమక మీ సొంత విలేజ్ కి వెళ్ళారు, మీరు కూడా వెళ్ళాల్సి కరెక్టే, తప్పులేదు, జాతర వెళ్ళాలని తప్పులేదు. కానీ ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మీరు పక్కకు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడడం కానీ, లేదంటే అధికారులపైన చర్యలు తీసుకొని చెప్పాల్సిన ఒక రాజ్యాధికార మెట్టు పైన ప్రజలకు అందుబాటులో ఉన్న లీడర్గా మీరుండు ఉన్నవారు మీరు ఇటువంటి చర్యలకి పాల్పడితే మిగతా ప్రజలు ఏమనుకుంటారు, మీ గురించి ఏమనుకో, మీ పార్టీ గురించి ఏమనుకుంటారు? సిపిని తిట్టడము, సిఐని తిట్టడము, ఎస్ఐ గారిని తిట్టడము, అక్కడ పక్కన కానిస్టేబుల్ ఇష్టానుసారంగా తోయడము, మహిళా సిఐఓ ఎస్ఐ ఉన్నారు వాళ్ళని గట్టిగా తోసే ప్రయత్నం చేయడము, రోడ్లపై బైఠాయించి నినాదాలు చేయడము, ఇటువంటి అసంభవకరమైన విషయం. ఎందుకంటే అవి మంచిగా ఉండవు. ఎందుకంటే మీరు ఒక పెద్ద లీడర్, ఒక ఫైటర్. మీరు తెలంగాణలో టీఆర్ఎస్ తరపు నుంచి మీరు హుజరాబాద్ లో గట్టి లీడర్ని, ఈటల రాజేందర్ గారిని ఓడించి మీరు ఎమ్మెల్యేగా అయ్యారు. ఎమ్మెల్యే అంటే నాట్ జోక్, పెద్ద పీఠం అది. సో రాజ్యాధికారంలో ఉంటూ రాజ్యాధికారాన్ని మీరు గౌరవించే ప్రయత్నం మీరు చేయాలి. కానీ ఇలాంటి విషయాలు చేసినప్పుడు మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకే కాకుండా మీ పార్టీకి కూడా పెద్ద మైనస్ లా మారుతుంది. ఎందుకంటే మీరు చాలా సన్నివేశాలు చూశారు. ప్రజలు చాలా చోట్ల మీరు పోలీసు వారి పైన దురుసుగానే ప్రయత్నం చేశారు. మీ ప్రవర్తన కొంచెం చాలా మొండిగా ఉంటుంది, మీ భాష కూడా చాలా మొండిగా ఉంటుంది. చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వారు వాళ్ళ పనిలో వాళ్ళ పని ఉంది కాబట్టి, పని ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళకి వర్క్ అలాట్ చేశారు కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసి అక్కడ వాతావరణాన్ని మొత్తం డిస్టర్బ్ చేసి మనం ఏం సాధిస్తాం? సరే, ప్రోటోకాల్ తప్పడమైందా, లేకపోతే ప్రభుత్వం తప్పిదమైందా పక్కగా చూసుకోవాలి. ఒక సామాన్య భక్తురాలుగా వెళ్ళి చూడాల్సింది మీ ఫ్యామిలీని తీసుకెళ్ళి. కానీ మీరు ఇలా చేయడం వలన మీరు లాస్ అవుతున్నారు, మీ బ్రాండ్ లాస్ అవుతుంది. మిమ్మల్ని ఫైల్ బ్రాండ్ పిలుచుకున్న బీఆర్ఎస్ పార్టీలో మీకు కూడా మైనస్ పాయింట్లు పడుతున్నాయి. మీరు చాలా వరకు పార్టీని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మీ పార్టీ నేతలే మాట్లాడుకుంటారు. ఇటువంటి చర్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయి. ఇటువంటి లీడర్లు ఉన్నందువల్ల పార్టీ నష్టపోతుందని చెప్పేసి మీ లీడర్లే మాట్లాడుకుంటున్నారు. మీరు ఎమ్మెల్యే, ఒకవేళ మీ బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా అధికారంలో కోసం మీరు మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చర్యలు తిరిగి మీరు చేసుకోవద్దు, ఇలాంటివి పాల్పడొద్దు. అందరినీ మీరు గౌరవించాలి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలాంటి దుశ్చర్యలు అసలు పాల్పడడానికి వీలు లేకుండా మీరే మార్చుకోవాలి. ఎందుకంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్ని అలా మాట్లాడి తిరిగి తర్వాత సాయంత్రమో పొద్దున వచ్చి క్షమించండి, నేను కావాలని చేయలేను, అదొక హఠాత్ పరిణామం, అనుకోకుండా జరిగిపోయింది, నన్ను అక్కడ దిగ్బంధించే ప్రయత్నం చేశారు, నన్ను ఒత్తే ప్రయత్నం చేశారు, సో నేను అందువలన ఈ కక్ష సాధింపు చర్య అనుకొని చెప్పేసి మిమ్మల్ని 2 మాటలు అన్నాను, అవి మిమ్మల్ని ఉద్దేశించాలి అని చెప్పి తర్వాత సారీ చెప్తే సాల్వ్ అయిపోతుందా? ఘాటుగా స్పందిస్తున్నారు. మీరు ప్రజల అవసరాల కోసం మాట్లాడండి, ప్రభుత్వ లోపాలను బయట పెట్టండి, ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏం కావాలో చెప్పండి, రైతు బంధు వస్తలేదో చెప్పండి, రైతు రుణమాఫీ కావట్లేదో చెప్పండి, పింఛన్లు వస్తలేదో మాట్లాడండి, స్కూల్స్ బాగాలేవో మాట్లాడండి, హాస్పిటల్లో సిబ్బంది బాగాలేదో మాట్లాడండి. వీటిపైన చర్యలు పెట్టండి, వీటిపైన మీరు ఇష్టానుసారంగా మాట్లాడండి, ప్రభుత్వంపై మీరు మాట్లాడండి. కానీ ప్రజాక్షేత్రంలో మీరుంటూ ఒక ఎమ్మెల్యేగా మీరే ఇలా మాట్లాడితే మిగతా ప్రజలు ఏమనుకోవాలి మన గురించి? పార్టీ నాయకులు కూడా మీ గురించి కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అరే, కౌశిక్ రెడ్డి ఎక్కడ పోయినా లొల్లి పంచాయతీలు చేస్తారని చెప్పేసి ఒకసారి ఇంటి పైన కూడా అటాక్ చేసి చాలా మంది. సో మీరు లేనప్పుడు ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు, కుటుంబంలో అనేక రకాలుగా మాట్లాడుకుంటారు. కాబట్టి మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంచి నేతగా మీరు ఎదగాలి. కాబట్టి ఇలాంటి వాటికి ముందుగా చేయదని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే సరే, మిమ్మల్ని నాటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారేమో, మిమ్మల్ని ఇరకాటం పెట్టే ప్రయత్నం చేశారేమో, మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారేమో, మీరు అక్కడి నుంచి వెళ్ళి రావాల్సింది. కొట్లాడించిన అవసరం ఏముంది? అక్కడ చాలా మంది ప్రజలు భక్తులు వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసము.
రోడ్డు పైకి వచ్చి బైఠాయించి నినాదాలు చేసుకుంటా, రోడ్డు బ్లాక్ చేసుకుంటా, మనం ఒక్కరి కోసమే కాదు కదా దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు, జాతరలు నడిచేది. అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి కదా. మీరు కూడా సమాజం కోసము, సామాన్యుల కోసం పాల్పడేవారే కదా. ఒకవేళ కోపం వచ్చింది, అది మానవ సహజం. వాళ్ళు గల్లబట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత గలీజ్గా ఉంటుంది. ఇది మన తప్పిదమే కదా. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, పెద్ద లీడర్ అవ్వాలి, మంత్రి కావాలని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే మీరు గట్టిగా ప్రశ్నిస్తారు. మీ బలం కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, వెనుక ప్రజలు ఉన్నారు. కానీ మీ బలహీనత మీ మాట్లాడడం, మీ నాలుక నుంచి వచ్చే మాటలు చాలా భయంకరంగా ఉన్నాయి, భయాందోళనలు అందిస్తున్నాయి. ప్రజలు భయపడుతున్నారు. పోలీస్ శాఖ వాళ్ళు ఆల్మోస్ట్ తెలంగాణలో పోలీస్ శాఖ వాళ్ళు మీ పైన రెక్కేసి పెంచారు. రెక్కేసి ఉంచడం అంటే మీరు ఎక్కడ ఇక్కడ ఏమైనా చేస్తే ఎవరిని ఉద్దేశించి ఏ పోలీసు వాళ్ళని కొడతారో, ఏ పోలీసు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతారో అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడే ప్రయత్నానికి పోతున్నారు. అదే గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు. రాత్రింబవళ్ళు అక్కడ భక్తుల కోసం ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ఏమైనా ఇబ్బందికరమైన నడుస్తున్నాయా, టెంట్లు బాగానే ఉన్నాయా, స్నానాల వాటికలు మంచిగా ఉన్నాయా, వసతి గృహాలు మంచిగా ఉన్నాయా, ట్రాఫిక్ జామ్ అయినా అవుతున్నాయా, వెహికల్స్ ఇబ్బంది ఏమైనా పెడుతున్నారా, దొంగలు ఉన్నారా, మంచోళ్ళు ఉన్నారా, చెడ్డోళ్ళు ఉన్నారా అని చెప్పి నిఘా వర్గాలు వాళ్ళు పని చేసుకుంటా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటా, ఒకవేళ విఐపీస్ వస్తే వాళ్ళకి దర్శనానికి దారిచ్చుకుంటా వాళ్ళు కష్టపడుతున్నారు. పాపం వాళ్ళు కూడా పిల్లలతో దర్శనం చేసుకోవాలనుకుంటారు. వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. కానీ అన్ని వదిలేసి వాళ్ళు మన కోసం అక్కడ కష్టపడుతున్నారు కదా. వాళ్ళు దర్శనం చేసుకొని పోవాలంటే 2 నిమిషాలు ప్రోటోకాల్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళు. కానీ భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది కలగొద్దు, అమ్మవారి దర్శనం కోసం వస్తున్న 2 సంవత్సరాలు అయ్యే జాతర అని చెప్పేసి చాలా ఇబ్బంది పడకుండా, ఎన్ని ఇరుకాట్లలో ఉన్నా కూడా, ఎటువంటి ఇబ్బందులు పడినా కూడా, ఇంట్లో బాగున్నా బాగాలేకున్నా వాళ్ళు మన కోసం ఇక్కడ పనిచేస్తున్నారు కదా. అలాంటి పోలీస్ సిబ్బంది మనము ఇబ్బంది పెడితే మనకు వచ్చే లాభం ఏముంది? వాళ్ళని తిడితే రేవంత్ రెడ్డి గారిని తిట్టినట్ట. కౌశిక్ అన్న మీరు కూడా ఒకసారి ఆలోచించండి. సరే, క్షణకావేశంలో 2 మాటలు అని ఉండొచ్చు, క్షమాపణ చెప్పారు, సరే ఓకే డన్. నెక్స్ట్ టైం ఫర్దర్గా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా నిరసనలు జరిపినప్పుడు కానీ పోలీసు వాళ్ళు ప్రతి నాయకుడిని అడ్డుకుంటారు. బండి సంజయ్ని అడ్డుకున్నారు, రాజాసింగ్ని అడ్డుకున్నారు, రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు, అందరిని అడ్డుకున్నారు. కానీ పోలీసులని ప్రతిసారి అడ్డుకునేది పోలీసులే. ఎందుకంటే వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ పని అది. కానీ మనం వేరే ఉద్దేశంతో వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మనకి ఇబ్బందికరం. ప్రజల్లో మనకి నమ్మకం పోతుంది, పార్టీ నాయకుల్లో నమ్మకం పోతుంది, కార్యకర్తలు కూడా మనల్ని విశ్వసించారు. కాబట్టి దయచేసి మీరు ఇట్లాంటి మాటలు మళ్ళీ మానుకోవాలి, ఇట్లాంటి పనులు మానుకోవాలి. ముందు మీరు ఇంకా ఎదిగే లీడర్ కాబట్టి మీరు క్షమాపణ చెప్పే రోజు రావద్దని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. బట్ ఇప్పటికైతే మీరు చేసింది అయితే నిన్న జరిగిన సంఘటన అయితే చాలా బాధాకరం విషయమే, వాళ్ళు చాలా బాధ పెట్టింది. సో క్షమాపణ చెప్పినంత మాత్రాన వాళ్ళు మానుకుంటారని చెప్పేసి కూడా మనం అనుకోలేము. ఎందుకంటే చాలా బీభత్సం సృష్టించారు అక్కడ, మీరు ఆందోళన సృష్టించారు, ఎవరికి పట్టనట్టుగా గట్టిగా నినాదాలు చేశారు. డౌన్ డౌన్ సిపి అన్నారు, గోన్ డౌన్ ఎస్ఐ అన్నారు, డౌన్ డౌన్ సిఐ అన్నారు, గో బ్యాక్ పోలీస్ అని నినాదాలు చేశారు. సో మీ వెంట 24 గంటల రక్షణ ఉండి, మీకు రక్షణ కవచంగా ఉన్నది కూడా పోలీసు వాళ్ళే. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నా మీరు కూడా. చిన్న వాటికి ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు ఆలోచించి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మనకే లాస్ అది. సో నెక్స్ట్ టైం ఇవి రిపీట్ చేయొద్దని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము.